మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లా థరూర్ మండలంలో రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జురాల ప్రాజెక్టుపై బయట నుంచి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పొలాల సాగుకు నీళ్లు వదలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టు పైన కుడి కాలువ గేట్ల దగ్గర బైఠాయింపు నిర్వహించారు. వారు అధికారులు సహా ఆందోళన విరమించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అధికారులు వచ్చి హామీ ఇవ్వడంతో విరమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వారి డిమాండ్లు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా దరువుకు సంబంధించిన జూరాల ప్రాజెక్ట్ కింద సాగు చేసే రైతులు జూరాల డ్యామ్ పైన ఈరోజు ఆందోళన నిర్వహించి ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం ఇలాగే పంటలు వేసిన నీళ్లు ఇవ్వకపోవడంతో తామంతా నష్టపోయామంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా అయితే జూరాల కుడికాలువ కింద ఉన్న 10 గ్రామాల రైతులు అంటే చింతలేవుల, రేచింతల మరియు దరూరు మరియు భీంపురం గ్రామస్తులు తదితర గ్రామస్తులు అయితే ఈ రోజు కుడి కాలువ గేట్ల వద్ద అయితే ధర్నా నిర్వహించారు. అయితే కొంత ఈ ధర్నా ఆందోళనకరంగా మారితో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం నచ్చింది. అయితే తమకు నీళ్లు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ, అలాగే గత సంవత్సరంతో పోస్తే 2 సంవత్సరాలుగా తమకు పంటలు అంతంతమంగానే ఉన్నాయంటూ ఈసారి జూరాల డ్యామ్ లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో కుడి నీళ్లు మాకు నీళ్లు వదలాలంటే రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జూరాల డ్యామ్ సంబంధించి అధికారులు ఎప్పుడు అందుబాటులో లేకపోవడంతో కొంతసేపు డ్యామ్ పైన రైతులు బైఠాయించి నిరసన. దీంతో డ్యామ్ పైన నుంచి గద్వాలకు వెళ్లే రహదారి మొత్తం బంద్ చేయడంతో అక్కడి నుంచి ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దరువుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి రైతులను ఆందోళన వివరించాలంటూ నెక్స్ట్ అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పడంతో కొంతసేపు వాగ్వాదం అయితే నడిచింది. దీంతో ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు వచ్చి రైతులకు ఏదైతే కుడి కాలువ కింద పై అధికారులతో మాట్లాడి తొందరలోనే పంటకు నీళ్లు సాగుకు నీళ్లు వదులుతామంటూ కూడా ఆందోళనకు రైతులు ధర్నా వివరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంకోటి, ఏ ప్రాంతాల నుంచి రైతులు అంటే గ్రామాల నుంచి ఎవరైతే రైతులకు సంబంధించి ఉన్నారో జోగులాంబ గద్వాల జిల్లా థరూరు మండలం సంబంధించి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు అనేది ఏమైనా సమాచారం ఉందా? కుడి కాలువ కింద దూరాల కాలువ ప్రాంతంలో ఉన్న గ్రామాలు ఏదైతే చింతరేవుల, రేచింతల మరియు దర్రు, భీంపురం తదితర గ్రామాల రైతులు దాదాపు 10 గ్రామాల రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నట్టు మనకు విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 100 నుంచి 200 మంది రైతులు డ్యామ్ పై బైఠాయించడంతో రోడ్ అంతా బ్లాక్ అయిందని చెప్పొచ్చు. దీంతో ప్రయాణికులు ఏదైతే ఆత్మకూరు గద్వాల వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పెట్టారు. డ్యామ్ పై నుంచి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి డ్యామ్ కుడి కాలువ గేట్ల వద్ద రైతులు బైఠాయించడంతో దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఈ ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పొచ్చు. దీంతో పోలీసులు వచ్చి వారిని జరగాలంటూ లేని పక్షాలు అరెస్ట్ చేస్తామని చెప్పడంతో కొంత వాగ్వాదం జరిగింది. అయితే ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు పై అధికారులతో మాట్లాడి తొందరలోనే కుడి కాలువ కింద ఉన్న భూములకు సంబంధించి రైతులకు సాగునీరు వదులుతామంటూ హక్కు ఇవ్వడంతో ధర్నా విరమించారు. రైట్. ఒకటి ప్రదీప్, ఇంకోటి అంటే ఎందుకు నీళ్లు వదలలేదు, దానికి సంబంధించిన కారణాలు ఏమైనా అధికారులు చెప్పే ప్రయత్నం చేశారంటే వాళ్ళకి హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఎందుకు ఇంత తాత్సారం చేయవలసి వచ్చిందనేది ఏమైనా వివరించే ప్రయత్నం చేశారు రైతులకి? అయితే ఇప్పటికే జూరాలకు సంబంధించి ఎడమ కాలువ కింద ఉన్న రైతులకు సాగునీరు వదిలారు. అయితే పై అధికారుల నుంచి ఇంకా ఉత్తర్వులు రాకపోవడంతో కుడి కాలువ కింద ఉన్న రైతులకు పంట పొలాలకు సాగునీరు ఇవ్వలేదంటూ కూడా అధికారులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో పై అధికారులకు కూడా గతంలో కూడా కుడి కాలువ కింద ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామంలో రైతులకు సాగునీరు వదలాలని కూడా తాము ఇంతవరకు అధికారులకు సూచించామని, అధికారుల నుంచి ఇంకా తాజా ఉత్తర్వులు రాకపోవడంతో సాగునీరు వదలలేదంటూ జిల్లాలకు సంబంధించి పైనుంచి నీరు వరద ఉధృతి వస్తున్నా ఎడమ కాలువ కింద ఉన్న రైతులకు మాత్రమే నీరు వదలామంటూ కుడి కాలువకు పై అధికారుల నుంచి ఆదేశాలు రాగానే కుడి కాలువ కూడా ఉన్న రైతులకు కూడా సాగుని వదులుతామని కూడా అధికారులు చెప్పారు. రైట్. ఇంకోటి అంటే ప్రధానంగా రైతులకు సంబంధించిన ధర్నా చేయడం, హామీ ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే రైతులు ఎలాంటి హర్షం వ్యక్తం అవుతుంది? దాదాపుగా ఎన్ని ఎకరాలకు పంట నీరు అందే అవకాశం ఒకవేళ నీళ్లు విడుదల చేస్తే కనుక? దాదాపు కుడి కాలువ కింద 1,00,000 ఎకరాలకు పైగా సాగులు
చేస్తున్న రైతులు ఈసారి వర్షాలు కొంత ఆలస్యమైనా కూడా రైతులు సాగుకు సిద్ధమయ్యారని చెబుతూ దూరా డ్యామ్ లోకి పైనుంచి నారాయణపూర్ ఏదైతే ఆల్మట్టి నుంచి వర్ష ప్రభావం అధికంగా రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గత వారం కింద ఎడమకాలంలో ఉన్న రైతులకు నీటిని విడుదల చేయడంతో కాలువకు ఉన్న భూములకు సంబంధించి రైతులు గ్రామాలు తాము కూడా సాగు చేస్తామంటూ తమకు కూడా నీటి వద్దంటూ గతంలో విన్నవించినా కానీ పై అధికారుల నుంచి సూచన రాకపోవడంతో నీటి విడుదల కొంత ఆలస్యం అవుతుందంటూ ఇప్పటికే అది పై అధికారులకు సూచించినట్టు పై అధికారుల నుంచి ఉత్తర్వులు రాగానే ఈ 2-3 రోజుల్లో కానీ ఈ వారం రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయని, ఆ ఉత్తర్వులు రాగానే కుడి కాలువలో ఉన్న రైతులకు కూడా సాగునీరు ఇస్తుంటామంటూ కూడా అధికారులు చెప్పారు.